Hello everyone! Christmas special అయిన plum cake without egg and without oven ఎలా చేసేయాలో చూసేయండి. ఓన్లీ at awesome life with Asma Yaqub. మీకోసం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నాను అండ్ లాస్ట్ లో కూడా మెన్షన్ చేస్తున్నాను. ఆరెంజ్ పీల్ లైట్ గా తురుముకొని ఒక స్పూన్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 3 ఆరెంజెస్ జ్యూస్ చేసుకొని 1 కప్ ఆరెంజ్ జ్యూస్ లో 1 కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకొని బాగా కుక్ చేసేయండి. 7 to 8 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకొని జ్యూస్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ప్లమ్ కేక్. మనం ఒకవేళ ఈ కుకింగ్ ప్రాసెస్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఓవర్ నైట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనం స్కిప్ చేయొచ్చు. ఇన్స్టెంట్ గా కేక్ చేయాలనుకున్నప్పుడు ఇదొక బెస్ట్ ఆప్షన్. చెక్క, లవంగా, ఎలాచి, జాజికాయ, సొంటి వీటన్నిటిని మిక్సీ చేసుకుని ఒక స్పూన్ అయితే పక్కన పెట్టేస్తాం. ఆరెంజ్ జ్యూస్ లో కుక్ చేసిన డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత అందులో మనం నట్స్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు షుగర్ ని సాస్ పాన్ లో తీసుకొని 1/4 కప్ వాటర్ మనం యాడ్ చేసుకొని దాన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. బాగా థిక్గా అయితే ప్రిపేర్ చేయొద్దు, సిరప్ కంటే కొంచెం ఎక్కువ. సో ఈ ప్రాసెస్ని క్యారమలైజేషన్ అంటారు. సో ఇలా మనం కుక్ చేసుకున్న సిరప్ని మన డ్రై ఫ్రూట్స్ మిక్స్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కేక్లోని అన్ని పౌడర్ ఇంగ్రీడియంట్స్ని మనం అయితే సీవ్ చేసుకోవాలి సో దట్ దానిలో ఉన్న లంప్స్ అన్నీ పోతాయి. ఇప్పుడైతే నేను మైదా యాడ్ చేశాను. 1 స్పూన్ ఆఫ్ స్పైసెస్, చెక్క, లవంగా ఆ పౌడర్, 2 స్పూన్స్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని సీవ్ చేసుకోవాలి. తురిమిన ఆరెంజ్ పీల్ అంటే ఆరెంజ్ జెస్ట్ ని మనం 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం మన నట్ మిక్స్ కి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది బట్ మనం మంచిగా మిక్స్ చేసే కొద్దీ ఇట్ విల్ ఫార్మ్ ఏ గుడ్ పేస్ట్. పాలు, పెరుగు, గీ ఈ 3 యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని మన కేక్ బ్యాటర్కి మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. అండ్ మైదా అండ్ బ్రౌన్ షుగర్కి బదులు మీరైతే బెల్లం అండ్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీస్ ఆర్ సేమ్. ఒక బౌల్ని బాగా గ్రీస్ చేసుకొని దానిలో బటర్ పేపర్ వేసేసి దానిలో మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా ట్యాప్ చేసి బ్యాటర్ని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత పైన నట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఒక ప్రెషర్ కుక్కర్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని మన స్టాండ్ పైన కేక్ బౌల్ అరేంజ్ చేసుకొని వితౌట్ గ్యాస్ కట్ అండ్ విజిల్ మనం కేక్ని మీడియం ఫ్లేమ్లో ఒక 50 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 50 నిమిషాల తర్వాత మనకైతే మంచి కేక్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు కనుక ఇలా చెక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. కేక్ ఫుల్గా కూల్ అయిన తర్వాత మాత్రమే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బటర్ పేపర్ని తీసేయండి. యూజువల్లీ నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, చల్లారేదాకా నేనైతే ఆగలేనమాట. సో అందుకే కొంచెం కేక్ అయితే డిస్టర్బ్ అయింది బట్ స్టిల్ ఇట్ వాజ్ వెరీ గుడ్. వితౌట్ ఎగ్, వితౌట్ ఓవెన్ అండ్ ఇన్స్టెంట్గా ఓవర్ నైట్ సోక్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇలాగా ప్లమ్ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ ప్లమ్ కేక్. నాకైతే ఈ ప్లమ్ కేక్ రెసిపీ చాలా ఈజీగా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా నాకైతే కామెంట్స్లో షేర్ చేసేయండి. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్.